హల్లెలూయా. స్థానిక సంఘ కాపురులు మరి దైవజనులను బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఐ ఫీల్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిని ఇక్కడ నేను అనుభవిస్తూ ఉన్నాను. నిజంగా నేను కూడా ప్రార్థన చేస్తూ వచ్చింది ఏంటంటే, ప్రభువా నేను వెళుతున్నాను, నా జ్ఞానంతోనో లేకపోతే నాకున్నటువంటి తెలివితేటలతోనో పని జరగదు. దేవుడు మాట్లాడితే హృదయాలు కదిలింపబడతాయి, దేవుడు మాట్లాడితే బ్రతుకులు మారతాయి. కాబట్టి ఈ సాయంకాల వేళ సమయంలో సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ చక్కని అవకాశాన్ని బట్టి దేవాతి దేవుణ్ణి నేను స్తుతిస్తూ ఉన్నాను. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది ఆయన చిత్తమే. కాబట్టి ఈ రోజున మనము నిలిచిండుట, నిర్మూలము కాకుండుట దేవుని ఉచితమైన కృపగా కనబడుతూ ఉన్నది. కాబట్టి దేవాతి దేవుని నేను స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో ఈ రాచపట్నంలో ఉన్నటువంటి ఈ మన్నా గ్రౌండ్స్లో ఈ మహాసభకు విచ్చేసినటువంటి అత్యంత దేవుని అభిషిక్తులైన శ్రేష్ఠులైనటువంటి దేవుని సేవకులందరూ వేదికను అలంకరించున్నారు. నా తోటి చెత్త పని వారందరి పక్షములోనూ దేవుని సేవకునిగా దేవుడు నన్ను ఇక్కడ నిలవబెట్టుకున్న విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ దేవుని సేవకులందరికీ కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మేమందరమును కలిసి ఏకకంఠముతో దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆ శుభవచనాన్ని మీ ముందుంచాలని ఆశపడుచు ఉన్నాము. అదే రీతిగా ఈ గ్రౌండ్స్లో కూర్చున్న మీరు ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉన్నారు. నేను నమ్ముతున్నాను, అలనాడు పేతురు ప్రసంగిస్తూ ఉన్న సందర్భములో పరిశుద్ధాత్మ దేవుడు బలమైన రీతిలో అక్కడ ఉన్న వారి అందరి మీదకి దిగి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కొద్ది సమయము వాక్యము బోధించిన తదనంతరము మనము ఆరాధనలోకి వెళ్ళబోతున్నాము. ఆ సమయంలో అద్భుతమైన రీతిలో అనేక మందిని దేవుడు అభిషేకించబోతూ ఉన్నాడు. అనేక మంది అభిషేకాన్ని పోగొట్టుకున్న వారు ఇక్కడ ఉన్నారు. అట్టి వారికి మరలా తిరిగి అభిషేకాన్ని నూతన పరుచుకునే అవకాశాన్ని దేవుడు కల్పించాడు. కాబట్టే ఎప్పుడో గతించిపోవలసిన నిన్ను ఇంకనూ దేవుడు సజీవుల దేశంలో నిలిపాడు. ఈ విషయాన్ని మరచిపోవద్దు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుని సాన్నిధ్యము చాలా బలముగా మన మధ్యలో క్రియేట్ చేయిస్తూ ఉన్నది. వాయిద్యాల వలననో, లైటింగ్ వలననో, లేకపోతే ఈ పిఏ సిస్టమ్ వలనో కాదు, కానీ మీ హృదయాలు అనేక మందివి ఏకముగా సమకూర్చబడి ఉన్నవి. దేవుని వైపు అవి తేరు చూస్తూ ఉన్నాయి, అంగలారుస్తూ ఉన్నాయి. కాబట్టి నీ ప్రార్థనలకు, నీ అంగలార్పుకు జవాబునిచ్చే రోజే ఈ రోజుగా దేవుడు నిర్ణయించి ఉన్నాడు. నమ్మిన వారి బిగ్గరగా స్తోత్రాలు చెల్లించుకుందాం. ఈ దినముతో నీ దుఃఖ దినాలు సమాప్తము చేయడానికి దేవుడు ఆశపడుచు ఉన్నాడు. స్తుతిని గురించి మనం పాటలు పాడాము. 113వ కీర్తనలో కీర్తనాకారుడు అంటున్నాడు, సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, పరిశుద్ధాత్మ దేవుడు తాకునుగాక. వారి జీవితాల్లో రూపాంతరతను కలుగు చేయునుగాక. వారి జీవితాల అద్భుతములను జరిగించునుగాక. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దినము మన ధ్యానము నిమిత్తమై పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వాక్య భాగాన్ని మనము చదువుకుందాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 30-31 వాక్యాన్ని మనము చదువుకుందాం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారుమనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయన లేపినందున దీనిని నమ్మటకు అందరికీ ఆధారము కలుగు చేసి ఉన్నాడు. హల్లెలూయా. అందరికీ ఏమి కలుగు చేశాడండి? అందరికీ ఆధార్ కార్డు ఇచ్చారు గవర్నమెంట్. కానీ నా దేవుడు పడిపోయే గుడారమును, పడిపోయే బ్రతుకులను, పడిపోయే ఇళ్లను ఆధారమిచ్చి ఆదరించి నిలవబెట్టుకున్నాడు. స్తోత్రం. ఆయన నిలవబెట్టాడు. కాబట్టి నేటి దినమందు మీరు, నేను, మనమందరమును కూడా సజీవుల దేశములో కనబడుతూ ఉన్నాం. అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను అంటే అర్థం ఏంటి? అజ్ఞాన కాలములని చెప్పినప్పుడు కృపాకాలము కాకుండా వేరొక కాలము, అదే కాలమని చెప్పినప్పుడు మనస్సాక్షి కాలము. ఆ కాలములో వారి మనస్సాక్షికి తోచినట్లుగా దేవునిని వారు ఆరాధించేవారు. ఉదాహరణకు మనం చూసినట్లయితే
కయ్యను హేబేలులకు వారికి ధర్మశాస్త్రము లేదు, వారికి పరిశుద్ధ గ్రంథము లేదు, వారికి పాస్టర్ గారు లేరు, వారికి సంఘము లేదు. ఎవ్వరు లేని సమయాల్లో వాళ్ళకి ఎవరు చెప్పారండి బలి అర్పించాలని? వారి మనస్సులో ఆల్రెడీ ఇన్బిల్ట్, ప్రీ ప్లాన్డ్, దేవుడు ముందుగానే వాళ్ళ హృదయాల్లో దేవుని గురించినటువంటి ఒక అవగాహనను ఆయన కల్పించి ఉన్నాడు. కాబట్టి ప్రతి మనిషి కూడా నేటి దినమందు దేవునిని వెతుకుచూ ఉన్నాడు, దైవాన్వేషణలో కనబడుతూ ఉన్నాడు. దేవుడనేవాడు ఉంటే ఎందుకు నా ఈ కష్టాలు, దేవుడనేవాడు ఉంటే ఎందుకు నాకు ఈ బాధలు, దేవుడనేవాడు ఉంటే ఎందుకు నాకు ఈ వ్యాధులు అని అనేక మంది ప్రశ్నిస్తూ ఉన్నారు. కర్మ సిద్ధాంతాన్ని మనం ఆలోచన చేసినట్లయితే నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వస్తుందని వాక్యము సెలవిస్తూ ఉన్నది. సామెతల గ్రంథములు మనము చూసినట్లయితే అక్కడ ఒక మాట వ్రాయబడి ఉన్నది, జీవ మరణములు నాలుక వశము అని వ్రాయబడి ఉన్నది. అంటే నీ నోటితో జీవాన్ని ఉచ్చరిస్తే జీవము కలుగుతుంది, జీవమునకు విరోధమైన మాటను ఉచ్చరిస్తే ఆ విరోధమైన మాటే కలుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా నమ్మేటువంటిది రెండు విషయాలు. దైవికముగాను ఈ లోకములో వైజ్ఞానికముగాను ఆలోచన చేసినట్లయితే దైవికముగా మనం అంటాము విశ్వాసము, అవిశ్వాసము, పాజిటివ్ పవర్, నెగిటివ్ పవర్. వైజ్ఞానికంగా సైంటిఫికల్గా చూస్తే ఈ భూప్రపంచంలో ఉన్నవారు చెప్పే మాటలు ఏంటో తెలుసా? ప్రతికూల శక్తి, అనుకూల శక్తి. అనుకూల శక్తికి పేరే దైవ శక్తి. గట్టిగా చెప్పలు పెడదామా? ఆ దైవ శక్తి అన్న మాటకి మరో అర్థమే మారు మనస్సు. అంటే నీ స్వశక్తిని విడిచి దైవ శక్తిని నువ్వు పొందుకోవటం, లోకపరమైన శక్తిని విడిచి దైవ శక్తితో నీవు నింపబడటం, దానికి మరొక పేరే పరిశుద్ధాత్మ అభిషేకం. ఈ లోకంలో ఉన్న వారు చెప్పేది ఏమిటంటే వారికి జ్ఞానోదయమైందని. ఈ లేఖనం ఏమి సెలవిస్తుందంటే మనోనేత్రములు వెలిగింపబడినవని. హల్లెలూయా. There is a two kinds of the powers. One is a positive power, another one is a negative power. ఈ రోజున ఈ రెండు శక్తుల మధ్యలోనే యావత్ భూ ప్రపంచము కొట్టుమిట్టాడుతూ ఉన్నది. అనుకూల శక్తి ఉన్న వారిని మంచివారని, ప్రతికూల శక్తి ఉన్న వారిని చెడ్డవారని చిత్రీకరిస్తుంది. కానీ నా దేవుడు మానవుణ్ణి సృష్టించినప్పుడు ఎవరనే గాని చెడ్డవారిగా ఆయన సృష్టించలేదు. అందరూ అంతటను మారు మనసు పొందాలని ఎందుకు ఇక్కడ భక్తుడు వ్రాస్తున్నాడో తెలుసా? ఎవరే గాని నశించుట ఆయనకి ఇష్టము లేదు, అందరూ కూడా పరలోకమునకు చేర్చబడాలని దేవాతి దేవుడు కోరుచు ఉన్నాడు. ఆయన ప్రణాళిక కూడా అదియేగా కనబడుచు ఉన్నది. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యము సెలవిస్తూ ఉన్నది, అజ్ఞాన కాలములలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే, ఎప్పుడు? ఈ కడవరి కాలములో కృపాద్వారములు మూయబడడానికి ముందుగా, యేసయ్య రాకడకు ముందుగా అందరును అంతటను, అంటే ఏ భేదమును లేదు, స్త్రీ అని లేదు, పురుషుడిని లేదు, ఏ దేశమని, ఏ రాష్ట్రమని, ఏ ప్రాంతమని భేదము లేదు. వీఆర్ ఆల్ వన్ ఇన్ క్రైస్ట్ జీసస్. మనమందరము క్రీస్తులో ఏకమై ఉన్నాము. అందుకే మనందరి కొరకు ఒకే పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. అది ఎరికో కోట గోడల వంటి ఆటంకాలు ఉంటే నువ్వు దేవుణ్ణి స్తుతించినప్పుడు అవన్నీ కూడా కూలిపోతాయి, పటాపంచలైపోతాయి. అందుకే ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే స్తుతికి ఒక శక్తి ఉన్నది. దేర్ ఇస్ అ గ్రేట్ పవర్ ఫర్ ద ప్రైజింగ్ గాడ్. దేవుణ్ణి స్తుతించడంలో ఒక గొప్ప శక్తి ఉన్నదనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. అందుకని ఆయనకు పాట పాడతారు, ఇదిగో నా స్తుతుల సింహాసనం. సింహాసనానికి ఎన్ని కాళ్ళు పెడుతున్నారు మీరు? ఒక్కసారి స్తోత్రం స్తోత్రం అనగానే రెండోసారికి స్తోత్రం ఆయాసపడిపోతున్నారు. అంటే మూడో కాలు నాలుగో కాలు లేదు. కూర్చున్న దేవుని కింద పడేద్దామన్నా కూర్చోబెడదామన్నా? ఆయన నీ హృదయములో సింహాసనాసీనుడై ఉంటే అపవాదిని దరిదాపులు కూడా రాడని విషయాన్ని మరచిపోవద్దు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అందరూ మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఒక విషయాన్ని గమనించాలి, బైబిల్లో ఆజ్ఞలు వేరే, శాసనములు వేరే, విధులు వేరే, కట్టడలు వేరే. విధులని చెప్పినప్పుడు అయ్యగారు కమిటీ వాళ్ళకి ఎవరికి వాళ్ళకి కొన్ని డ్యూటీస్ ఇచ్చారు. దోస్ ఆర్ ద డ్యూటీస్. శాసనములు, స్టాట్యూట్స్ అంటే అర్థం ఏంటంటే ఒక శాసనము బయలుదేరిందంటే కొత్తగా
అది తప్పకుండా అది అమలు పరచబడాలి. ఆజ్ఞ అనేది పర్మనెంట్గా ఉండేది, విధి అనేది ఆయా సమయాల్లో మనకి ఇవ్వబడేది. అదే రీతిగా కట్టడని చెప్పినప్పుడు కొన్ని పద్ధతులను అది సూచిస్తూ ఉన్నది. దీని సవివరణకు వెళ్ళాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి ప్రస్తుతము దేవుడు ఇక్కడ ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అదే ఆజ్ఞను ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 28 అంటున్నాడు కదా, పరలోకమందును భూలోకమందును నాకు సకల అధికారం ఇవ్వబడి ఉన్నది, మీరు వెళ్ళి సర్వజనులకు సువార్తను ప్రకటించుడి, నేను ఆజ్ఞాపించినట్లుగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిస్మం ఇచ్చుచు ఏ ఏ సంగతులను నేను మీకు తెలియజేస్తున్నానో వాటినన్నిటిని వారికి చెప్పుడి, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. హల్లెలూయా, our God is with us. దేవుడు మనతో కూడా ఉన్నాడు. రోమా పత్రికలో అంటున్నాడు, if God be for us, who can be against us? మన దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? అంటే నువ్వు స్తుతిస్తున్నప్పుడు నీ దేవుడు నీ పక్షంలో ఉంటున్నాడు. నీవు స్తుతిస్తున్నప్పుడు నీ దేవుడు నీ లోనికి వస్తున్నాడు. అందుకే ఒంటరి అయిన వాడు 1000 మంది, బలహీనమైన వాడు బలమైన జనముగా మార్చబడుతున్నాడు. మనం ఈ రోజున ఈ రీతిగా ఉన్నామంటే ఆ దైవశక్తి కార్యము మనలో జరిగింపబడుచున్నది. అందును బట్టి ఈ రీతిగా దేవుని సన్నిధిలో మనము కూర్చుని దేవునిని ఆరాధన చేయగలుగుతూ ఉన్నాము. అదే రీతిగా అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో కూడా మనము కొన్ని మాటలు ధ్యానము చేసినట్లయితే అక్కడ ఒక మాట వ్రాయబడి ఉన్నది. 31వ వాక్యములో ఇశ్రాయేలునకు మారు మనస్సును పాప క్షమాపణను దయచేటకై దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమను దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభువారు అధిపతిగా ఆయన కనబడుతూ ఉన్నాడండి. అంత మాత్రమే కాదు, ఆయన తనకు విధేయులైన వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన దక్షిణ బలము చేత హెచ్చింపబడిన అనుభవాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. మారు మనస్సు, పాప క్షమాపణ. గలిలయ సముద్ర తీర ప్రాంతములలో యేసు ప్రభువారు ఆయన వెళ్ళి రక్షణ సువార్తను ప్రకటించాడు. అందుకే యేసు ప్రభువారి లోకములో ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన పిలుపేంటో తెలుసా? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న నా యొద్దకు నేను మీకు కలుగ చేతును. హల్లెలూయా. ఇది ఏ విశ్రాంతి? విశ్రాంతి అని చెప్పినప్పుడు మన మనసుకు ఉండే విశ్రాంతి వేరే, ఆత్మకు కలిగే విశ్రాంతి వేరే, శరీరానికి కలిగే విశ్రాంతి వేరే. ఆత్మకు కలిగే గాయము వేరే, శరీరానికి కలిగే గాయము వేరే, నీ మనసుకు తగిలే గాయము వేరే. మనసు గాయపరచబడిన వాడు పిచ్చివాని వలె తిరుగులాడుతుంటాడు. హృదయము గాయపరచబడినటువంటి వాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మౌన స్థితిలో ఉండి ఎవరితో మాట్లాడడు. శరీరానికి గాయమైన వాడు అయ్యో అమ్మో అనుకుంటూ వేదనకు కేకలు పెడుతూ ఉంటాడు. నువ్వు ఎందు చేత అరుచుచున్నావు? నీ గాయము చేతనే కదా అని ఇర్మియా గ్రంథములో మనము చూస్తూ ఉన్నాము. ఈ 3 విధాలైన గాయాలు సాతానుడు కలుగ చేస్తున్నాడు. దొంగతనమును, హత్యను, అంత మాత్రమే కాదు దోచుకొని వినాశము చేయుటకును వస్తున్నాడు. ఆ దొంగ అనేటువంటి వాడు నీ శరీరమునకు, నీ ఆత్మకు, ప్రాణమునకు గాయము కలుగు చేస్తే ఆ గాయాన్ని మాన్పటానికే నా రక్షకుడని యేసయ్య నీ దగ్గరకు వచ్చి నిన్ను బాగు చేస్తున్నాడనే విషయాన్ని నువ్వు మరచిపోవద్దు. అంటే నువ్వు ఉండవలసిన చోటేదో తెలుసా? లూకా సువార్తలో మనము చూస్తున్నాము కదా, ఒక వ్యక్తి కొన ప్రాణముతో విడిచిపెట్టి వెళ్ళిపోతారండి. వాళ్ళు ఎవరు? ఏం చేశారు? ఆ వ్యక్తి ఎక్కడ ఉండాలి? యెరూషలేము కొండ మీద ఉన్నది ఎగువ ప్రాంతము. ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు? యెరికో దిగువ ప్రాంతము. అంటే నీ ఆత్మీయ స్థితి ఉన్నత స్థితిలో నుండి దిగజారని స్థితిలోనికి వచ్చేస్తున్నప్పుడు సాతానుడు పట్టుకుంటాడు. అయ్యగారు ప్రార్థన చేయండి అయ్యగారు, నేను మాత్రం 3 పూట్ల ఫుల్ చేస్తాను, మీరు ఉపవాసం ఉండండి అయ్యగారు నా కోసం. అట్లా చెప్పే ప్రముఖులు కూడా ఉంటారు. కానీ దానికి గల కారణం ఏంటో తెలుసా? సమస్యకు గల కారణం, వ్యాధికి గల కారణం, పరిస్థితులు ప్రతికూలతకు గల కారణం ఏంటో తెలుసా? నువ్వు ఉండవలసిన చోటును నువ్వు లేవు. నువ్వు ఉండవలసిన చోటు యెరూషలేములో నువ్వు ఉండాలి. నువ్వు ఉండవలసిన చోటు సహవాసములో నువ్వు ఉండాలి. నువ్వు ఉండవలసిన చోటు సంఘములో నువ్వు ఉండాలి. నువ్వు ఉండవలసిన చోటు అపోస్తుల ఉపదేశములో నువ్వు ఉండాలి. దానిని విడిచిపెట్టి గూడు విడిచి తిరుగులాడు పక్షి వలె వెళ్ళిపోతే మధ్యలో
సాతానుడు దొంగవలే కాచుకుని ఉన్నాడు. నిన్ను కొట్టి నీ దగ్గర ఉన్నవి మొత్తము దోచుకుంటాడు. అక్కడ ప్రముఖముగా మనము చూస్తే అతని కొన ప్రాణముతో విడిచారు, తన బట్టలు కూడా దోచుకున్నారు కదా. అదే మాట ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ రక్షణ వస్త్రాన్ని తీసేసుకున్నారు, నీ స్తుతి వస్త్రాన్ని తీసేసుకున్నారు, నీ ఉల్లాస వస్త్రాన్ని తీసేసుకున్నారు, నీలో ఉన్న బంగారు బుట్టాపని వస్త్రాన్ని తీసేసుకున్నాడు, నీలో ఉన్న వివాహ వస్త్రాన్ని దొంగిలించాడు. ఇప్పుడు నువ్వు ఎటు కాని స్థితిలో, దిక్కుతోచని అయోమయ పరిస్థితుల్లో కొన ప్రాణముతో పడి ఉన్నప్పుడే నా యేసు మంచి సమరయుడుగా నీ యొద్దకు వచ్చాడు. హల్లెలూయా! ఆయన వచ్చి నిన్ను తీసుకుని వెళ్ళి నీ గాయములను కడిగాడు, ద్రాక్షారసమును నూనెయు పోసి నిన్ను మరలా తిరిగి పూటకోళ్ళవానికి అప్పచెప్పాడు. ఒకానొకప్పుడు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనలను యేసయ్యతో కూడా తండ్రి అయిన దేవుడు బ్రతికించి పూటకోళ్ళవాడు అనేటువంటి సంఘానికి దేవుడు అప్పచెప్పాడు, సంఘ కాపరికి దేవుడు అప్పచెప్పాడు. ఈ బాధ్యత ఎవరిచ్చాడండి? ఇది మనుషుల వలన కలిగినది కాదు, దేవుని వలన కలిగినదిగా మనము చూస్తూ ఉన్నాము. ఈ దేవుని వలన కలిగిన ఈ అధికారమును యేసు ప్రభువారు వినియోగపరుస్తున్నప్పుడు కొందరు వచ్చి ఆయనను ఆటంకపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఎఫెసీ 1:7 కూడా మనము చూస్తే ఆయన మనకు విమోచనమును కలుగ చేసి ఉన్నాడు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన కారణము మనకు విమోచన క్రయధనముగా ఆయన తన్ను తాను అప్పగించుకొని ఉన్నాడనే విషయాన్ని మనము మరిచిపోకూడదు. ఆయన రక్తము వలన మీకు విమోచనమనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. హల్లెలూయా! యేసు రక్తము పరిశుద్ధమైన రక్తము, యేసు రక్తము నిన్ను విడిపించగలిగిన రక్తము. వస్త్రాలకు మరక పడితే బ్లీచింగ్ చేస్తాము, లేకపోతే ఇంకేదైనా కార్యాలు జరిగితే దానికి తగినట్లుగా డ్రై క్లీనర్స్కి ఇస్తాము. హృదయానికి తగిలినటువంటి ఆ మచ్చలో నుండి, ఆ మరకలో నుండి విడుదల పొందాలంటే అది పాపపు మరక, అది పోవాలంటే యేసు రక్తముతో కడుగబడితే మాత్రమే తప్పనిసరిగా మనకు విడుదలయు విమోచనయు క్షమాపణయు కలుగుచున్నవనే విషయాన్ని మనము మరిచిపోకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. అదే రీతిగా మార్కు సువార్త 2వ అధ్యాయంలో కూడా మనము చూస్తున్నప్పుడు అక్కడ కూడా కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకోవచ్చు. యేసు ప్రభు వారు చేసిన కొన్ని కార్యాలను బట్టి మనం అక్కడ చూస్తూ ఉన్నాము. యేసు ప్రభు వారు అక్కడ ఒక వ్యక్తి పక్షవాతంతో వచ్చి ఆయన దగ్గర స్వస్థతను పొందుకోరిన సమయంలో యేసు ప్రభు వారు బి హీల్ అనలేదు. మొట్టమొదటి యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? 9వ వాక్యం ఏమంటున్నాడు? నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా, నీవు లేచి నీ పరుపునెత్తి కొని నడువమని చెప్పుడు సులభమా అని అడిగారు. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి హల్లెలూయా, పంజాబీ హల్లెలూయా, హల్లెలూయా. ఆ శ్వాస అట్ట పోయినా దూతలు అట్ట ఎత్తుకెళ్ళిపోతారు మనల్ని. భయపడకూడదు. నా ఆశ అదే, నా కోరిక ఏంటో తెలుసా? దేవుని సేవ చేస్తూ చేస్తూ ఇదే యాజక వస్త్రములో ఉన్నప్పుడే ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. నాకు కోరిక. నేను అదే ప్రార్థన చేసుకుంటా, ప్రభువా నీ చిత్తమైతే నువ్వు ఇవ్వాల్సిన ఏమిచ్చుకుంటావు ఇచ్చుకో, కానీ నా కోరిక ఏంటంటే నా అంతిమ దశ మహిమకరముగా ఉండాలి. దావీదంటాడు, నీ ఆలోచనతో నన్ను నడిపించి నువ్వు నన్ను మహిమలో చేర్చుకుంటావని. మనిషి కుమారునికి పాపములు క్షమించడానికి అధికారం అనుగ్రహింపబడి ఉన్నది. కాబట్టి యేసుప్రభు వారు ఒక మాట, ఆయన గురించిన ప్రవచన వాక్యాలు మనం ఒకసారి చూద్దాం త్వరగా. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, లూకా సువార్తలో ఒక మాట ఉంటుంది. ఆ రెండింటిలో ఒక చోట ఒక మాట ఉంటుంది, ఇంకొక చోట ఒక మాట ఉండదు. అది ఏమిటనే విషయాన్ని మీరు నాకు తెలియచేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు త్వరగా చదువుకుందాం. వచ్చినది ఎస్ 2 3 4 చాలు. హల్లెలూయా. 5 విషయాలు చదివాం. నెక్స్ట్ కొత్త నిబంధనలో ఇదే మాటను, ఈ ప్రవచన నెరవేర్పుగా నా యేసయ్య సమాజ మందిరంలోనికి వెళ్ళి గ్రంథపు చుట్టను తీసుకొని యెషయా గ్రంథాన్ని చదువుతూ
ఈ మాటను చదువుతాడండి. లూక్ 4:18, లూకా 4:18. చాలు. ఇప్పుడు మీకు ఒక పరీక్ష. యెషయా 61 మొదటి 2 వాక్యాల్లో ఉన్నదేంటి? లూకా 4:18లో లేనిదేంటి? ప్రతిదండన. హితవత్సరాన్ని ప్రకటించాడు. ఆ ప్రతిదండన అన్న మాట ఎందుకు చదవలేదో తెలుసా? జాన్ ద బ్యాప్టిస్ట్ ఒక మాట అంటున్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున దేవుని గొర్రెపిల్ల. ఆయన మీద మన పాప భారాన్ని సహించాడు కాబట్టి ఆ ప్రతిదండన అన్న మాట ఆయన నోట పలకల. ప్రతిదండనకు ప్రాయశ్చిత్తముగా యేసయ్య వచ్చాడు. సర్వ పాప ప్రక్షాళనార్థం రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మేనా అనేటువంటి ఆ శ్లోకాన్ని అనుసరించి దేవాతి దేవుడైన వాడే ఈ భూలోకానికి వచ్చి తన పరిశుద్ధ రక్తాన్ని కార్చిన కారణాన్ని బట్టి మనకు పాప విమోచనము కలుగుచు ఉన్నది. అందుకే ఆయన పాప క్రయధనముగా తన్ను తాను అప్పగించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ పరిహారము ఆయన అప్పగించుకుంటున్నాడు కాబట్టి ప్రతిదండన అన్న మాటను సమాజ మందిరంలోనికి వెళ్ళినప్పుడు నా యేసయ్య అది ఉచ్చరించలేదనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారముగా కనబడుతూ ఉన్నాము. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, నా యేసయ్య లోకానికి వచ్చిన కారణం ఏమిటంటే విడుదలనివ్వడానికి, స్వస్థతనివ్వడానికి, నెమ్మదినివ్వడానికి. యేసయ్య లోకములో ఉన్నప్పుడు 3 రకాలైన సందేశాలు ఇచ్చాడండి. ఎన్ని? 3 రకాలు. మట్టలాదివారం నాడు ప్రజలు హోసానా హోసానా హోసన్నా, దావీదు కుమారునికి జయము, దేవుని పేరట వచ్చు వారు స్తుతింపబడును గాక, ఆయనకు జయమని కేకలు వేసిన వాళ్ళే కొద్ది రోజులు, ఒక వారములోపు తిరిగి రాకముందే ఈయనను సిలువ వేయుడి, సిలువ వేయుడని కేకలేశారు. బైబిల్లో మనం చూస్తున్నాము. చివరికి ఎవరు గెలిచారంట? వారి కేకలు. నువ్వు కేకలేస్తున్నావా? జాగ్రత్త, నువ్వు యేసును సిలువేసే వ్యక్తిగా మార్చబడతావు. ఆయన కేకలు వేయడు, నలిగిన మకమకలాడుచున్న రెల్లును విరవడని మనం సువార్తలో చూస్తూ ఉన్నాము. ఎందుకు కేకలు వేయడో తెలుసా? బొచ్చు కత్తిరించువా అని ఎదుట గొర్రె మౌనముగా ఉన్నట్లుగా ఆయన తన్ను తాను మౌనముగా ఉన్నాడు. ఫిలిప్పీలో మనము చూస్తున్నాము, దాసుని పోలికగా ఆయన మార్చబడ్డాడు. మరణమొగనంతగా తన్ను తాను ఆయన తగ్గించుకొని ఉన్నాడు. ఇక్కడ కూడా కొంతమంది తగ్గింపులో కూడా ఏముంటుందో తెలుసా? గర్వం ఉంటుంది. ఎప్పుడన్నా చూసారా మీరు? లాఫ్టీనెస్ ఇన్ హంబుల్నెస్. తగ్గింపులో గర్వం. నేను బాగా ప్రార్థన చేస్తా, నేను ఉపవాసం ఉంటా, నేను బాగా పాడతా, నేను బాగా స్తుతిస్తా, నేను బాగా అన్నీ చేస్తా. వాళ్ళు చూడు అసలు వాళ్ళకి ఏమీ రాదు అంటే నీ తగ్గింపులో గర్వం వచ్చేసి అపవాది నిన్ను పడవేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందులో ఇద్దరు వ్యక్తుల గురించి యేసయ్య చెప్తూ అంటున్నాడు. అంటే అందరూ అంతటా మారు మనసు పొందాలని ఇద్దరికి అవకాశం ఇచ్చాడు. ఒకడేమో మారు మనసును స్వీకరించలేదు, ఒకడేమో మారు మనసును స్వీకరించాడు. లూకా సువార్త 18వ అధ్యాయము 10 నుంచి 14 వరకు చూస్తే ఒక సుంకరి, ఒక పరిసయ్యుడు. పరిసయ్యుడు వచ్చి అంటాడు, ప్రభువా నేను ఉపవాసం ఉంటున్నా, ప్రభువా నేను దశంభాగం ఇస్తున్నా, ప్రభువా నేను చర్చలు అన్నీ చేస్తున్నా, ప్రభువా నేను లేకపోతే అసలు ఏమీ లేదు ప్రభువా. ఇంకొకడేమో దూరంగా నిలబడి గుండ్లు కొట్టుకున్నా, ప్రభువా నేను పాపిని, అయ్యా నన్ను కరుణించు, అయ్యా నన్ను క్షమించు, ప్రభువా అని పిలవడానికి కూడా నేను అర్హుడను కాదని గుండెలు కొట్టుకుంటున్నాడు. దయచేసి చదువుదామా? లూక్ చాప్టర్ 18 verses 10 to 14. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయములకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకర వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుడికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. యేసు ప్రభువు ఎంత చక్కగా అర్థమైతే చెప్పారండి. ఇద్దరు వ్యక్తులు, వీళ్ళు కూడా మారు మనసు పొందాలని యేసయ్య అవకాశాన్ని కల్పించాడు. అయితే ఒకడెళ్ళి ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన డబ్బా ఆయనే కొట్టేసుకుంటున్నాడు. ప్రభువా నేను ఇట్లా చేస్తున్నాను, ప్రభువా నేను అట్లా చేస్తున్నాను. ఇదంతా ఎవరిది?
పాట మళ్ళీ ఆయన కూడా పాట పాడతాడు, నాదంటులో కాన అంటాడు, మొత్తం నాదే అంటాడు మళ్ళీ. అదంతా నోటితోనే, హృదయంతో కాదు, జాగ్రత్త. కానీ ఆ సుంకరి ఏం చేశాడో చూసారా? ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ఆయనకు ధైర్యము చాలలేదు. ఈ రోజున మీలో ఎవరైనా కొత్త వాళ్ళు కావచ్చు, పాత వాళ్ళు కావచ్చు, యేసయ్య అందరినీ పిలుస్తున్నాడు, యేసయ్య అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఆయనకు ఎవరే కానీ పరాయి వాళ్ళు కాదండి. దినమెల్లా నా చేతులు చాపుచున్నానంటున్నాడు. ఆయన రమ్మని పిలుస్తూ ఉన్నాడండి. ఆయన పిలుపుని అందుకొని మనం వస్తే, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఐ నో మై షీప్స్, నా గొర్రెలు నేను ఎరుగుదును. అంటే గొర్రెలు అనబడేటువంటి మనుషులని యెహెజ్కేలు గ్రంథములో మనము చూస్తూ ఉన్నాము. అంటే దాని అర్థము, మనము దినమెల్లా ఉదింపబడుచున్న వారముగా ఉన్నప్పటికీ కూడా ఆ సుంకరి ఏ రీతిగా ప్రార్థన చేశాడో, ప్రభువా నేనెందుకు పనికిరాని వ్యక్తినయ్యా, నన్ను కరుణించమని ప్రార్థన చేశాడు. మీరు సంప్రదించవలసిన చిరునామా రెవరెండ్ జి జాషువా జ్యోతి గారు, మన్నా చర్చ్, రైల్వే స్టేషన్ దగ్గర, కైకలూరు, కృష్ణా జిల్లా. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9154495777.